అయితే మనం ఈరోజు ఆయన గురించి ఆలోచిద్దామండి. చెరలో పుట్టినోడండి ఎజ్రా. ఈ చరిత్ర మనకు తెలియాలండి. అంటే ఇది చూసినప్పుడు ఎలాగుంటదంటే, ఎందుకు మాకు ఈ చరిత్రలన్నీ ఏదో నీతికి సంబంధించినవి, ఏదో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే బావుంటది అనిపిస్తదండి. కానీ బైబిల్ చరిత్ర తెలుసుకోవాలి. మనకి వాస్తవానికి ఆ బైబిల్‌లో ఉన్న నీతిని కూడా తెలుసుకోవాలండి. చరిత్ర ఏంటంటే, ఇశ్రాయేల్ కాలంలో క్రీస్తు పూర్వం 606లో 3 దఫాలుగా యూదులు బబులోను చెరకెళ్ళిపోయారండి. ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ఏ చెరకెళ్లారండి? అష్షూరు చెరకెళ్ళిపోయారండి. అష్షూరుకెళ్ళిపోయిన చెరలో ఆళ్ళు చెరలో ఉన్నారండి. వాళ్ళు చెరలో ఉన్న తర్వాత యూదులు, యూదులు 3 దఫాలుగా బబులోను చెరకెళ్లారండి. అయి ఏ సంవత్సరాల్లో ఎళ్లారో ఆ వచనాలు కూడా ఇక్కడ రాశానండి. మీరిది రాసుకొని బైబిల్‌లోని ఎక్కడో దగ్గర అంటించుకోండి రాజుల చరిత్ర దగ్గర. తర్వాత మరలా 3 దఫాలుగా చెరలోకెళ్ళిపోయిన యూదులు నెబుకద్నెజర్ తీసుకొని ఎళ్ళిపోయాడండి. చెర పట్టుకొని ఎళ్ళిపోయారండి. దేవాలయాన్ని పడగొట్టేశారండి. వీళ్ళని చెర పట్టుకొని ఎళ్ళిపోయిన తర్వాత మరలా 3 దఫాలుగా మరలా యోధాకి తిరిగొచ్చారండి. మొట్టమొదటిగా 3 దఫాలుగా తిరిగొచ్చారు కాబట్టి మొదటి దఫాలో జెరుబ్బాబెలు, యేషువ నాయకత్వంలో వచ్చారండి. యెహోషువ కాదు. యేషువ నాయకత్వంలో మరలా చెరలో నుంచి యోదయకొచ్చారండి. మరలా రెండోసారి ఎవరి దఫాలొచ్చారు? ఎజ్రా నాయకత్వంలో. మరలా మూడోసారి నెహెమ్యా నాయకత్వంలో. ఈ చరిత్ర అంతా బోరుగా అనిపించినా ఒక 2 నిమిషాలు అది ఆలోచిద్దామండి. అది అర్థం కాకపోతే ఈ ఎజ్రా ఎవడో, ఎక్కడోడో మనకు తెలీదండి. ఇప్పుడు ఈ చెరలోని 70 సంవత్సరాలు ఉండిపోయారండి. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్న 70 సంవత్సరాల్లో ఎంతోమంది చెరలోకెళ్ళిన వాళ్ళు చనిపోయారు. చెరలో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఆ చెరలో పుట్టిన వ్యక్తి ఈ ఎజ్రా. ఇప్పుడు చెరలో 70 సంవత్సరాలు ఉన్నారండి. వాళ్ళకి ఆరాధన ఉంటదా చెరలో? చెరలో ఏమైనా ఆరాధించే పరిస్థితి ఉంటదా అండి? బలులర్పించే పరిస్థితి ఉంటదా? పాత నిబంధనలో పండగలున్నాయండి. ఆ పండగలు చేసే పరిస్థితి ఉంటదా? ఆత్మ సంబంధమైన వాతావరణం ఏమైనా ఉంటదా? వా ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండదండి చెరలో. మరి ఆరాధన లేవు, బలులు లేవు, దేవునికి అర్పణలు లేవు, పండగలు లేవు. అవన్నీ చేయకుండా ఒక వ్యక్తి పాత నిబంధన కాలంలో ఆత్మ సంబంధంగా మరి ఎలా బ్రతుకుతాడండి? ఈరోజు మనకి భక్తికి సోర్స్ ఏంటండి? వాక్యమే. ఇప్పుడు వాక్యం వినడం మానేసాం, చదవడం మానేసాం. మనం భక్తిపరుడుగా బ్రతుకుతామా? భక్తిహీనుడిగా బ్రతుకుతామా? లోకస్తుడిగానే బ్రతుకుతాం. మరి ఆ చెరలోనే పుట్టి, చెరలోనే పెరిగిన ఎజ్రా భక్తిహీనుడిగా లేడండి. చాలా ఉన్నతమైన భక్తిపరుడిగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారండి. అంటే అసలు ఆ చెరలో పుట్టిన వ్యక్తికి ఆత్మ సంబంధమైన వాతావరణంలో లేని ఆ పెరిగిన వ్యక్తి ఇంత భక్తిపరుడిగా ఎలా తయారయ్యాడు? అది ఆలోచిద్దామండి. అంటే అసలు ఎంత భక్తిగా ఆయన చెరలో ఉండి కూడా భక్తిగా పెరిగాడని చూద్దామండి. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎజ్రా గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. రెండో రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం తర్వాత ఉంటాయండి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అయితే ఈ ఎజ్రా అనే మాటకు అర్థం సహాయము. సహాయము అనే ఆ మాటండి. ఈ మాటకు అర్థం. ఇప్పుడు ఎజ్రా ఎక్కడ పుట్టిన వ్యక్తి అండి? 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ ఉన్న చెరలో పుట్టి పెరిగిన వ్యక్తి అండి. ఒక యవ్వనస్తుడండి. ఇప్పుడు అలాంటి యవ్వనస్తుడు ఆయనకు ఒక గురి కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ఏ యవ్వనస్తుడికైనా ఎలాంటి గురి ఉంటదండి? మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా మంచి భార్యని వివాహం చేసుకోవాలి, లేదా మా తల్లిదండ్రులు చూసుకోవాలి. మంచివేనండి. కానీ ఈ యవ్వనస్తుడికి ఎజ్రాకి ఎలాంటి గురి ఉందో చూద్దామండి. ఈయన మొదటగా అసలు ఏ ఏ కుటుంబం వ్యక్తో చూద్దామండి. 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 1-5 వచనాలు చదువుదాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన ఎజ్రా బబులోను దేశము నుండి
యెరూషలేము పట్టణానికి వచ్చాడంటండి. ఉమ్. సెరాయా కుమారుడై ఉండెను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా అలా లాస్ట్‌కి 5వ వచనంకి వచ్చాడమ్మ. బుక్కి అబీషువ కుమారుడు, అబీషువ ఫినెహాసు కుమారుడు, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడండి. అంటే ఇప్పుడు అహరోన్ ఏమవుతాడండి? ముత్తాతకి ముత్తాత ముత్తాత ఏదో అవుతాడండి. అంటే ఏ వంశంలోంచి వచ్చిన వ్యక్తి ఎజ్రా? అహరోను సంతానం అండి, అహరోను వంశం అండి. ఇప్పుడు అహరోను ఎవరండి? ప్రధాన యాజకుడు, మోషే సహోదరుడండి. ఆ సహోదరుని కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ఎజ్రా. ఇప్పుడు ఇప్పుడు లోకంలో ధర్మశాస్త్ర కాలంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారండి. ఆ ప్రజలందరిలోంచి దేవుడు ఏ జనాంగాన్ని ఎన్నుకున్నారండి? మొదట ఇశ్రాయేలీలను ఎన్నుకున్నారండి. ఆ ఇశ్రాయేలీలోంచి మరలా ఆయన సేవ చేయడానికి మరలా ఇంకెవరిని ఎన్నుకున్నారండి? లేవీయులను ఎన్నుకున్నారండి. ఈ లేవీయులే దేవుని సేవ చెయ్యాలండి. పాత నిబంధన కాలం. ఇప్పుడంటే మనం ఏ గోత్రమైనా ఏ కులమైనా ఎవరైనా సరే యేసుప్రభు కృపను బట్టి దేవుని సేవ చెయ్యొచ్చండి. మన వాక్యాన్ని నేర్చుకొని దేవుని పని చెయ్యొచ్చండి. కానీ పాత నిబంధనలు అలా ఉందండి. ధర్మశాస్త్ర కాలంలో కేవలం యాజకత్వం లేవీయులే చెయ్యాలండి, మరొక వ్యక్తి చేయకూడదండి. ఆ లేవీయుల్లో కూడా లేవీయులు అందరూ చేయకూడదండి యాజకత్వం. ఇప్పుడు లేవీయులు ఉన్నారు, లేవీయుల్లో కట్టెలు తెచ్చే పని ఉంటుంది, ఆ బలి అర్పించిన బూడిదని పారేసే పని ఉంటుంది, చాలా పనులు ఉంటాయండి. అవన్నీ లేవీయులు చేస్తారు. కానీ యాజకత్వం మాత్రం అహరోను సంతానమే చేస్తుందండి. అంటే అలాంటి సంతానంలో పుట్టిన వ్యక్తి ఎజ్రా అండి. ఇది మనకి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఎజ్రా కోసం. అయితే ఇప్పుడు ఎజ్రా ఎలాంటి వ్యక్తో చూద్దామండి. ఏ వచనం అమ్మా? చదవండి అమ్మ. ఈ ఎజ్రా ఉమ్, 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 చాలండి. 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. అంటే ధర్మశాస్త్రంలో ఎలాంటి వ్యక్తి అండి? దేవుని దైవ గ్రంథం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో ప్రవీణత గల వ్యక్తి అండి. ప్రవీణత గల అంటే బాగా చదివిన, నైపుణ్యం కలిగిన, పఠించిన అలాంటి వ్యక్తి ఈ ఎజ్రా అండి. అలాంటి వ్యక్తిగా ఈ చెరలో ఉండి ఎలా మారాడండి? ఇప్పుడు చెరలో ఉన్నప్పుడు ఏ ఆత్మ సంబంధమైన సోర్స్ కూడా లేదండి. అయినా సరే ఆ చెరలో పుట్టాడండి. పోనీ ముందెప్పుడో పుట్టాడు, ఆ ఆరాధన అంతా చూశాడు, యెరూషలేము దేవాలయంలో పెరిగి ఇక్కడికి వచ్చేసాడు అనుకుంటున్నావా? అలాంటి వ్యక్తి కూడా కాదండి, చెరలో పుట్టాడండి. అయినా సరే ఎజ్రా ధర్మశాస్త్రం విషయంలో ప్రవీణుడు, అంటే నైపుణ్యం కలిగిన వ్యక్తి అండి. ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో పని ఉందనుకోండి, ఏదో ఎలక్ట్రికల్ వర్కో ఏదో ఒక పని, నైపుణ్యం కలిగిన వ్యక్తిని మనం తెచ్చి పని చేయించుకోవాలనుకుంటామా? నైపుణ్యం లేనోడిని చేయించాలనుకుంటామా? బాగా ఎవరైతే నైపుణ్యం ఉందో అలాంటి వ్యక్తిని ఎవరైనా వాడుకుంటారండి. ఇప్పుడు డాక్టర్ చదవకుండా ఆపరేషన్ చేయించుకుంటారా? చెప్పండి. అలా అయితే నేనే ఆపరేషన్ చేసేస్తాను. అంటే మనం ఎవరం ఒక నైపుణ్యం ఉంటేనే ఆ వ్యక్తిని వాడుకుంటారండి. ఏ విషయంలోనైనా. ఒక ఇంజనీరింగ్ చదవకుండా ఆ వ్యక్తి ఏదైనా మిషనరీ తయారు చేయగలడండి? ఏం తయారు చేయలేడండి. అంటే ఈరోజు ధర్మశాస్త్ర విషయంలో నైపుణ్యం ఉండాలా లేదండి బైబిల్ బోధించే వారికి? ఇప్పుడు మీ పిల్లలు బాగా తెలివైన వాళ్ళు అనుకోండి, బాగా చదివే వ్యక్తులు అనుకోండి, మీరేమనుకుంటారమ్మా? వీడు బాగా చదువుతున్నాడు కాబట్టి వీటితో మంచి ఉద్యోగం చేయించాలి, మంచి స్థాయికి వెళ్ళాలి అనుకుంటారా లేదా అండి? కానీ బాగా చదువుకున్న వ్యక్తిని దేవుని సేవకు ఉపయోగించాలనుకుంటామా? బాగా మంచి తెలివైనోడు దేవుని సేవ చెయ్యొద్దాం వీడితో అనుకుంటామా? చదువుకున్న వాళ్ళు చెయ్యాలండి దేవుని సేవ, బాగా చదివినోడు చెయ్యాలండి. ఎజ్రా ఎలాంటి వ్యక్తి అంటండి? నైపుణ్యం, ప్రవీణత గల వ్యక్తి. ఈరోజు దేవుని వాక్యం
చదువు లేదు ఏం లేకపోయినా సరే అంటే ఆయన వాక్యాన్ని పట్టుకొని నచ్చినట్లు బోధించేస్తున్నారండి. పేతురు పత్రికలో ఓ మాట ఉందండి. 2 పేతురు పత్రిక 3 అధ్యాయం 16 వచనం ఒకసారి చూద్దాం. అంటే విద్యాహీనులు దేవుని వాక్యాన్ని పాడు చేస్తారంటండి. హ్మ్. వీటిని గురించి తన పత్రిక అన్నిటిలోనూ బోధిస్తున్నాడంటండి. హ్మ్. హ్మ్. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును లేఖనాల్ని ఏం చేస్తారంటండి? అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అంటే వీటిని గూర్చి మిమ్మల్ని పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటన్నిటి సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుందరు. వాక్యాన్ని ఏం చేస్తారంటండి? విద్యాహీనులు, అస్థిరులు తమకు నచ్చినట్లు బోధిస్తారండి. అంటే ఇప్పుడు వాక్యం బోధించేవాడు ఏం చేయాలండి? దాన్ని స్టడీ చేయాలండి. ఆ వాక్యాన్ని చదివి దాన్ని స్టడీ చేసి ఆ వాక్యాన్ని వివరించాలండి. ఈరోజు అలాంటి క్వాలిఫికేషన్ ఏం లేదండి. ఇప్పుడు దేనికైనా క్వాలిఫికేషన్ ఉందండి. సువార్తకి క్వాలిఫికేషన్ లేదండి. కానీ అంటే చదువు లేకపోయినా సత్యం బోధించే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గురించి కాదు కానీ ఈరోజు బైబిల్ చదవడం రాదండి, నేర్చుకోవడం రావట్లేదండి. కానీ బోధించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఇష్టానుసారంగా వాక్యాన్ని చెప్తారా పోనీ? వాక్యం చెప్పరండి. ఈ మధ్య యూట్యూబ్‌లోని లైవ్‌లు పెడుతున్నారండి. అంటే ప్రార్థన చేయడం ఫుల్ మేకప్ వేసుకుంటదండి ఆవిడ. ఫుల్ మేకప్ వేసుకొని ఒక ఫోన్‌పే కోడ్ ఒకటి పెట్టేస్తారండి. క్యూఆర్ కోడ్. ఆ కామెంట్‌లో ఎవరి గురించి ప్రార్థన చేయమంటే ఆళ్ళ గురించి ప్రార్థన చేయడం. ఆ వ్యక్తిని చూస్తే తెలియట్లేదా ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదని? అంటే విద్యాహీనులు, అస్థిరులు దేవుని వాక్యాన్ని పాడు చేస్తారంటే అదేనండి. దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి చదువుకున్నోడు అయ్యి ఉండాలండి. అలాంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని స్టడీ చేయగలడండి. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పగలడండి. ఈరోజు దేవుని వాక్యం ఉన్నదున్నట్టుగా చెప్పేవారు ఎక్కువున్నారా? కల్పనా కథలు, లేదంటే వాళ్ళ సాక్ష్యాలు, మా పిల్లాడికి బాలేదండి, మా పిల్లాడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళామండి, అక్కడ తీసుకెళ్ళామండి, మా ఆవిడకి బాలేదండి. అంటే యూట్యూబుల్లోను కూడా అవే వాక్యాలండి. ఎప్పుడు అవే సాక్ష్యాలు వాళ్ళ కోసమే. లేదా ఏవో కల్పనా కథలు, లేదా ఏవో లాజిక్‌లండి. ఏదో ఒక కథ చెప్పడం, దానికి పోల్చి చెప్పడం. ఇప్పుడు వాక్యం ఒక లేఖనం అర్థం కావాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. దానికి ఉపమానం యేసుప్రభువే చెప్పారు. కానీ వాక్యం తక్కువైపోయి ఎగ్జాంపుల్ ఎక్కువైపోకూడదండి. ఆ ఉదాహరణ ఎక్కువైపోకూడదు. ఆ వాక్యం అర్థం కావడానికి ఆ ఉదాహరణ ఉండాలండి. కాబట్టి వాక్యం బోధించే వ్యక్తి ఎలా ఉండాలండి? ఎజ్రాలా ఉండాలండి. ధర్మశాస్త్రమందు ప్రవీణత గలవాడు. తర్వాత 6వ వచనంలోనమ్మా. ఇప్పుడు చదువుకున్న వచనంలో ఇంకా ఆయన ఎవరంటండి? ప్రవీణత గల శాస్త్రి. శాస్త్రి అంటే ఇప్పుడు చాలా సార్లు మనం పాత నిబంధనలో శాస్త్రి అనే మాట కనపడుద్దండి. యేసు ప్రభుతో కూడా శాస్త్రులు, పరిసయ్యులు అనే మాటలు కనపడతాయండి. ఎవరు ఈ శాస్త్రులు అసల? శాస్త్రులు అంటే ఎవరండి? ఇదే ఈజీగా చెప్పేస్తారు అనుకున్నానేంటి? చెప్పట్లేదు ఎవరు? శాస్త్రులే బ్రహ్మస్ అంటండి. ఆ ధర్మశాస్త్రాన్ని చేత్తో రాసేవారం. శాస్త్రులు అంటే ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చేత్తో రాసేవారు. ఇప్పుడంటే మనకి ప్రింటింగ్ మిషన్లు వస్తాయండి. ఇలా పేపర్ ప్రింటింగ్ మిషన్లో పెడితే ప్రింట్ అలా వచ్చేస్తుందండి. 100 పేజీలు కావాలంటే 100 పేజీలు ఒక్క నిమిషంలో వచ్చేస్తున్నాయండి. మరి జాన్ గూటన్బర్గ్ అచ్యంత్రం కనుక్కొనక ముందు పాత నిబంధనల కాలంలో ఉన్నాయా అచ్యంత్రాలు ఏవైనా? ధర్మశాస్త్రాన్ని చేత్తో రాసేవారండి. ఇప్పుడు ధర్మశాస్త్రం దేవాలయంలో ఉండాలి, సమాజ మందిరాల్లో ఉండాలండి, రాజుల దగ్గర ఉండాలండి. వాళ్ళు చేత్తో రాస్తేనే అవి అనేక ప్రతులు వస్తాయండి. ఆ రోజు ప్రింటింగ్ మిషన్ లేవండి. అలాంటి పని ఎజ్రా చేసేవాడండి. అంటే ఇప్పుడు చేత్తో రాస్తే ఆ వ్యక్తికి ఎంత గుర్తుంటుందండి? ఇప్పుడు వాక్యం వింటే ఎక్కువ గుర్తుంటుందా? రాస్తే ఎక్కువ గుర్తుంటుందండి? రాస్తే ఎక్కువ గుర్తుంటుందండి. రాసిన దానికన్నా చెప్తే ఇంకా బాగా గుర్తుంటుందండి.
చెప్పిన దానికన్నా చేసి చూపిస్తే ఇంకా బాగా గుర్తుంటుందండి. అంటే ఆ వాక్య ప్రతుల్ని రాసేవాడండి శాస్త్రి. ఇప్పుడు రాయడం అంత ఈజీయా? అంత ఈజీ కాదండి. మా ఆరిలో సంఘంలో కొత్త నిబంధనని చేత్తో రాద్దాం అనుకున్నామండి. అంటే చేత్తో రాసి ఒక పుస్తకం తయారు చేద్దాం క్రొత్త నిబంధన అనుకున్నామండి. నేను 2 పుస్తకాలు తీసుకున్నానండి. కొరింథీ పత్రిక 1, 2 ఏవో అనుకుంటా. 2 అధ్యాయాలు రాసేసరికి ఇక నేను రాయలేను అనుకున్నానండి. అంటే మనకిప్పుడు బైబిల్‌లో చూడడానికి ఇంత పారాగ్రాఫ్ ఉంటదండి చిన్నదే. అది రాస్తే ఓ 2 పేజీలు వస్తదండి. ఇంక మా వల్ల కాలేదండి. అప్పుడు పూర్తి చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలే. అంటే అంత కష్టమండి లేఖనాలు రాయడం. అలాంటి ప్రతుల్ని ఎజ్రా ఏం చేసేవాడండి? శాస్త్రి ఆయన. ధర్మశాస్త్ర ప్రతుల్ని రాసేవాడండి. అలాంటి ప్రతుల్ని అనేకమైనవి. ఈరోజు అంటే జాన్ గూటన్ బర్గ్ అనే వ్యక్తి అచ్చు యంత్రాన్ని కనుక్కున్నాడండి. ఆయన దేనికి కనుక్కున్నాడో తెలుసండి? ఈ బైబిల్‌ని అనేక మందికి పంచిపెట్టాలనేసి. అంటే దేవుని వాక్యం అందరికీ తెలియాలని ఆయన అచ్చు యంత్రాన్ని కనుక్కున్నాడండి. ఇది అందరికీ ఇప్పుడు రాసుకొని కూర్చోవాలంటే ఎన్ని ప్రతులవుతాయండి? ఎన్ని కాపీలు చేయగలరండి? చేయలేరండి. ఆ బైబిల్‌ని కేవలం ఆయన కాపీ చేసి అనేక మందికి పంచిపెట్టాలనే ఆలోచనతో అచ్చు యంత్రం కనుగొనబడిందండి. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడండి ఆయన. సరే తర్వాత ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో చూద్దామండి. హ్మ్. పదో వచనంకి వచ్చేద్దామమ్మ. యజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి హ్మ్. దాని చొప్పున నడుచుకొనుటకును హ్మ్. దృఢ నిశ్చయము చేసుకొనెను. అంటే ఆయన ఒక నిశ్చయం చేసుకున్నాడండి. దృఢ నిశ్చయం. ఆయనకొక గురి ఉందండి. ఆయన లైఫ్‌లో గోల్ పెట్టుకున్నాడండి. అదేంటంటే అక్కడ 3 మాటలున్నాయండి. ఫస్ట్ ఏంటంటమ్మా? ఒకటి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలనుకున్నాడండి? ఆ! పరిశోధించి ఆ! దాన్ని మొదటగా పరిశోధించాలనుకున్నాడంటండి. మనలో ఎప్పుడైనా అనుకున్నామండి ఈ దేవుని గ్రంథాన్ని మనం పరిశోధించాలి. ఆయన వాక్యంలో ఏముందో మనం పరిశోధించాలని మనకు అలాంటి గురుందా? ఈ ఎజ్రాకి ఎలాంటి గురుందంటండి. ఎందుకండి ఆయనకి? ఇప్పుడు ఆయనకి ఇలాంటి గురులే ఎందుకున్నాయి? అంటే ఆత్మ సంబంధంగా పెరిగిన వ్యక్తి అండి. ఆ చెరలో ఎదిగినా సరే అంత ఆత్మీయంగా పెరిగాడండి ఆయన. ఆ ధర్మశాస్త్రాన్ని నేను పరిశోధించాలి. మామూలుగానే ఆయన శాస్త్రి. చేత్తో రాస్తాడండి ఆ ధర్మశాస్త్ర ప్రతుల్ని. అలాంటి ఆయన నేను దాన్ని పరిశోధించాలి అంటే ఇంకా పరిశోధన చేయగలడండి. అంటే దేవుని గ్రంథాన్ని స్టడీ చేయాలనుకున్నాడండి. దేవుని గ్రంథంలో ఏముంది? ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన వాక్యం దేని కొరకు రాయించారో స్టడీ చేయాలనుకున్నాడంటండి. మనలో ఎంతమంది మనం స్టడీ చేస్తున్నామండి? అంటే మనం పైన చదవడం వేరండి వాక్యం. పైన అలా చదివేసుకుంటూ వెళ్ళిపోవడం వేరు. చదివేసాం, టిక్ పెట్టేసాం ఈరోజు. అది అలా చదవడం వేరు. ఆయన గ్రంథాన్ని పరిశీలించి చదవడం వేరండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాం, లేదంటే ఒక అధ్యాయం చదువుతున్నాం అనుకోండి. ఆ అధ్యాయంలో కొన్ని మన దగ్గర ఒక 3, 4 రంగు కలర్స్ పెన్నులు ఉండాలండి. ఎవరైనా వ్యక్తి పేరు కనపడింది అనుకోండి. ఆ రెడ్ పెన్‌తో అండర్‌లైన్ చేసుకోండి. లేదా అక్కడ ఏదో స్థలం పేరు కనపడింది. ఏ స్థలంలో ఆ సందర్భం జరుగుతుందో, ఆ స్థలాన్ని బ్లూ పెన్‌తో అండర్‌లైన్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఎలా ఉంటదండి బైబిల్ చూడగానే? నా బైబిల్ ఎక్కడ చూసినా అలాగే ఉంటది. రెడ్, బ్లూ లేదా అక్కడ ఏదైనా విషయం ఉందంటే దాన్ని హైలైటర్ చేసి ఉంటదండి. అంటే మనం అలా చదవాలండి బైబిల్‌ని. మనకొక పారాగ్రాఫ్ ఇలా చూడగానే బైబిల్ అధ్యాయం చూడగానే అధ్యాయంలో ఏముందో అర్థమైపోవాలండి. ఆ పర్సన్ ఎవరో క్లియర్‌గా కనపడతది. ఆ ప్లేస్ ఏదో క్లియర్‌గా కనపడతదండి. మనం హైలైట్ చేసుకున్న విషయం దానంతటికి సరిపడా ఉండాలండి. అప్పుడు ఈజీగా బైబిల్ అర్థమవుద్దండి. కానీ మనం ఏం చేస్తాం? మనకి పరిశోధన చెయ్యాలి అనే ఆలోచన ఉందా? అబ్బే! అంత టైం లేదండి అంటున్నారండి. అంటే యజ్రా నుంచి ఏం నేర్చుకోవచ్చండి మనం? ఆ ధర్మశాస్త్రాన్ని నేను పరిశోధించాలి అనే నిర్ణయం తీసుకున్నాడండి. ఆయన వాక్యాన్ని నేను పరిశోధన చేయాలి. మనం ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అలా పొడిగా చదివికెళ్ళిపోకూడదండి. అసలు ఎవరు రాశారు?
ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఈరోజు మనకి అది చదవడం వల్ల మనకి మనం తీసుకోవచ్చా లేదా అనే అంటే స్టడీ చేసుకోవాలండి. అసలు నేను చదువుతున్నది ఎవరికి చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈరోజు మనకేమైనా వర్తిస్తుందా, లేదంటే ఆ కాలంకేనా అనేది తెలియాలండి. లేదు అవన్నీ తెలియలేదు అనుకోండి, మనం ఎలా చదువుతామంటే బైబిల్ దేవుని గ్రంథాన్ని మనం పరిశోధన చెయ్యమండి. మనకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, మన తల దగ్గర పెట్టుకుంటామండి. అందుకోసం బైబిల్ దేవుని వాక్యం అనుకుంటామండి. లేదంటే ఉదయాన్నే లెగ్గానే హడావిడిగా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఆ క్యాలెండర్‌లో ఒక్కొక్క డేట్ దగ్గర ఒక్కొక్క వాక్యం ఉంటదండి. అది చదివేసి ఆ దేవుని వాక్యం చదివేసాను అనుకుంటామండి. లేదా మరికొందరు ఉంటారండి. ఉదయాన్నే లెగ్గానే ఇలా ఇలా చెయ్యి పెడతారండి. అక్కడ ఏముందో చదువుతారండి. ఇప్పుడు అలా చదవాల్సిందా బైబిల్ అసల? లేదా మనం ఒక ఆచారం కింద తల దగ్గర పెట్టుకునేదా బైబిలు? దేవుని మాటలు? ఎజ్రా ఏమనుకున్నాడండి? ఈ వాక్యంలో ఏముందో అసలు నేను పరిశోధించాలి. కానీ మనం ఏం చేస్తామంటే చెయ్యి పెట్టి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అనుకుంటామండి. సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు మనం వాక్యాన్ని తీసామండి. ఇలా చెయ్యి పెట్టామండి. మత్తయి సువార్త 27:5 వచ్చిందండి. ఒకసారి చూడండి, చదవండి అమ్మా. మత్తయి సువార్త 27 అధ్యాయం 5వ వచనం వచ్చింది అనుకుందామండి. అలా చెయ్యి పెట్టిన దగ్గర ఒకసారి చదవండి. ఎవరైనా ఒకరు చదవండి, పర్లేదు. మత్తయి సువార్త 27 అధ్యాయం 5వ వచనం. మీరు అది కూడా రాసుకోకండి రన్నింగ్ నోట్స్‌లో. ఆ వెండి నాణెములు ఆ దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చాలండి. అంటే ఇప్పుడు ఉదయాన్నే లెగ్గానే మనం ఇలా తీసి ఇలా చేయి పెట్టి చదివామండి. ఉరిపెట్టుకొనెను అని వచ్చిందండి. ఛీ 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 ఇలాంటిది వచ్చిందేటి, మళ్ళీ మూసేద్దామండి. మళ్ళీ మూసి సరే ఇంకోటి చదువుదామని మళ్ళీ ఇలా చేయి పెట్టి ఇలా తీసామండి. నువ్వు వెళ్ళి అలాగే చేయము అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటామండి మనం? అంటే వాక్యం అలా చదవాల్సింది కాదండి. ఉదయాన్నే లెగ్గానే లేచి ఇలా చేయి పెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా అలా చదవడానికి కాదండి వాక్యం. మన తల దగ్గర పెట్టుకోవడానికి కాదండి వాక్యం. దేవుని వాక్యంలో ఏముందో పరిశోధించాలండి. మనం చదువుకున్నప్పుడు మనం ఇక్కడ రాసుకుంటున్నప్పుడు నెంబర్స్ వేసుకోవాలండి. అంటే ఏవేవి నిర్ణయాలు తీసుకున్నాడు ఎజ్రా, ఎలా ఎలా బ్రతికాడు, ఆయన క్వాలిటీస్ ఏంటి, అవన్నీ నెంబర్స్ వేసుకోవాలండి. మనం కలర్ పెన్స్ని వాడుకుంటూ మన బైబిల్ స్టడీ చేసుకోవాలండి. అంటే అది ఎజ్రా తీసుకున్న నిర్ణయం అండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడమ్మ, ఎజ్రా గ్రంథంకి వచ్చేద్దామండి. ఇప్పుడు చదవాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఇంకా దాని చొప్పున నడుచుకోవడం అంటే ఇప్పుడు వాక్యాన్ని పరిశోధించాలి. రెండోది ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు వాక్యాన్ని పరిశోధించి ఆ పరిశోధించిన వాక్యాన్ని, అర్థమైన వాక్యాన్ని ఏం చేయాలనుకున్నాడండి? ఆ వాక్య ప్రకారం నేను జీవించాలి, ఆ వాక్య ప్రకారం నేను బ్రతకాలనుకున్నాడంటండి. అంటే ఎజ్రా ఎలాంటి వ్యక్తిత్వమో చూడండి. మనలో ఎక్కువ మంది చదివే వారంగా ఉంటామండి. బహు కొద్ది మంది ఆ చదివిన దాన్ని నేను పాటించాలి అనుకుంటామండి. అంటే ప్రకటన గ్రంథంలో మాట అన్నాడండి, కాలం సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యంలో ఉన్న వాటిని చదువువాడును వాటిని గైకుని వాడును మరీ ధన్యుడు అన్నాడు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. అంటే దేవుని వాక్యాన్ని గైకొనాలి అని దేవుడే చెప్తున్నాడు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాన్ని చదువువాడును ఇందులో రాయబడిన వాటిని ప్రకారం గైకొని వాడును ధన్యుడు అంటండి. ఎంత ధన్యుడండి! భూమి మీద ఉన్న వారందరిలో ధన్యురాలు ఎవరండి? ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరిలో ధన్యురాలు ఎవరండి? మరియమ్మ గారండి. మరియమ్మ గారు ధన్యులైతే మరి యేసుప్రభు ఏ మాట అన్నారు తెలుసండి? మత్తయి లూకా సువార్త 11వ అధ్యాయం. అంటే దేవుని వాక్యం గైకొన్నవాడు ఎంత ధన్యుడో చెప్పారండి.
11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఉమ్. ఆ సమూహంలోంచి ఒక స్త్రీ వచ్చిందంటండి. ఆయన చూచి, నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమైంది. ఉమ్. ఆయన అంటే ఈయన వాక్యం ప్రకటిస్తుంటే ఒక స్త్రీ వచ్చి పొగుడుతుందండి. నిన్ను మోసిన గర్భం ఎంత గొప్పది, నీకు పాలిచ్చిన ఆ తల్లి ఎంత గొప్పదయ్యా అంటే, యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసండి, చదవండి అమ్మ. అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. ఎంత ధన్యులండి, మరియమ్మ కంటే ధన్యులు అన్నారండి. యేసుప్రభు అన్నారా లేదండి అక్కడ? ఇప్పుడు నిన్ను కన్న గర్భం ఎంత గొప్పదయ్యా అంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి, అవును గాని దేవుని వాక్యాన్ని విని దాన్ని ప్రకారం పాటించేవాడెవడో ఆ మరియమ్మ కన్నా ధన్యురాలు అన్నారండి. అంటే దేవుని వాక్యం కేవలం విని విడిచిపెట్టేయకూడదండి. ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి విడిచిపెట్టేయకూడదండి. సమయానికి రావాలని నేను ఒకసారి ఏదైనా ఒక వారం చెప్పాను అనుకోండి, రెండో వారం వస్తారండి, మూడో వారం కొంచెం తగ్గుతారండి, నాలుగో వారం మళ్ళీ నార్మలే. అంటే వాక్యాన్ని గైకొనాలండి. యజ్రా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడండి? ముందు వాక్యాన్ని పరిశోధించాలి. ఆ పరిశోధించిన వాక్యం, అర్థమైన వాక్యం ఏం చేయాలనుకున్నాడండి? ఆ వాక్య ప్రకారం నేను జీవించాలి. అంటే క్రైస్తవ్యం అంటే ఆచారం కాదండి. క్రైస్తవ్యం అంటే ఒక ప్రాక్టికల్ లైఫ్ అండి, జీవితం అండి. క్రైస్తవ్యం అంటే ఏదో చర్చికి వెళ్ళాం, దండం పెట్టేసాం, ఒక గంట గడిపేసాం, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా మన బతుకు మందే, మరలా పాత జీవితం మందే. అలా కాదండి క్రైస్తవ్యం అంటే. మనం విన్న వాక్యం ప్రకారం నడుచుకోవడానికి నిర్ణయం తీసుకోవాలండి. ఏ వాక్యం ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వింటామండి, ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం వింటామండి. మనకి ఇప్పుడు ఒక 50 మంది ఉంటామండి. మరి 50 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుందండి వాక్యం. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా దేవుడు వాళ్ళకి అవసరమైంది ఆ మాట అందిస్తాడండి దేవుడు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకలాగా. అంటే ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఆచారం కాదండి. ఇప్పుడు భౌతిక సంబంధమైన విషయాలు బట్టి చాలామంది దేవుడు ఈయన మమ్మల్ని బాగా ఆశీర్వదించాడంటే ఈయనే దేవుడు అనుకుంటారండి. చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కోట్లు ఆస్తున్నాడు ఏమనుకుంటాడండి? మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, జాగ్రత్తగా కాపాడుతున్నాడు, అదే భక్తి అనుకుంటాడండి. ఇప్పుడు అన్ని మతాల్లోనే లేరా ధనవంతులు? అన్ని మతాల్లోనే ఉన్నారండి. ముఖేష్ అంబానీ ఓ హిందూ అండి, ప్రపంచం రిచెస్ట్ మ్యాన్ అండి ఆయన. తర్వాత ఎలాన్ మస్క్ అండి, ఒక క్రిస్టియన్ అండి. మరి ముస్లిమ్స్లోనే ఉన్నారు, క్రిస్టియన్స్లోనే ఉన్నారు, హిందూస్లోనే ఉన్నారు, అన్ని మతాల్లోనే ధనవంతులు ఉన్నారండి. మరి ధనాన్ని బట్టి దేవుడిని నిర్ణయిస్తామా? అంటే ఒక ప్రాక్టికల్ లైఫ్ అండి దేవుణ్ణి నమ్మడం అంటే. వెళ్ళి ఏదో దండం పెట్టాం కదా, దేవుడిని ఏదో పలకరించేస్తాం, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు వచ్చేయడం కాదండి. ఈ యజ్రా ఏమనుకున్నాడంటే, నేను నేర్చుకున్న వాక్యాన్ని నా అట్టి ప్రకారం నేను జీవించాలి అనే నిర్ణయం తీసుకున్నాడండి. తర్వాత ఏం చేశాడు? 10వ వచనం మరొక నిర్ణయం. దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాను. అంటే మూడోగా ఏ నిర్ణయం తీసుకున్నాడండి? ఇప్పుడు పరిశోధించాలనుకున్నాడండి. రెండోది అలా నడుచుకోవాలనుకున్నాడండి. మూడోది ప్రజలకు నేర్పాలి. ప్రజలకి నేర్పించాలనుకోవడం, తను నేర్చుకున్న వాక్యాన్ని ప్రజలకి నేర్పించాలనుకోవడం మంచిదేనా అండి? మరి జ్ఞానవంతులు అయిపోతారేమో నేర్పించేస్తే. అంటే ఈరోజు చాలామంది వాక్యాన్ని నేర్పించే వాళ్ళు లేరండి. వీడికి నేర్పించేస్తే వీడెక్కడ నేర్చుకొని మనల్ని ఎక్కడ తొక్కేస్తాడా, మనల్ని ఎక్కడ తక్కువగా చూస్తాడా, లేదా మనకెక్కడ కాంపిటీషన్ వచ్చేస్తాడా? ఈరోజు చాలామంది వాక్యం నేర్పించే వాళ్ళు లేరండి. అంటే దేవుని వాక్యాన్ని యజ్రా ఏమనుకున్నాడని? నేర్పించాలనుకున్నాడని. ఆ వాక్యం ప్రకారం నేను జీవించాలి, ఆ జీవించిన తర్వాత దాన్ని నేర్పించాలనుకున్నాడండి ఇతరులకి. అంటే ఇప్పుడు ఆయనకి ఎందుకండి ఈ గోల్స్ అన్నీ? నా ఫ్యామిలీకి బాగా సంపాదించాలి, మా ఫ్యామిలీకి ఓ మంచి ఇల్లు కట్టాలి,
లేదా ఆయనకి భార్య ఉండుంటే నా భార్యను బాగా చూసుకోవాలి అలాంటి నిర్ణయాలు పెట్టుకోవచ్చు కదండి. అంటే ఆయన ఎలా ఒక యవ్వనస్తుడై ఉండి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడండి అని దేవుని వాక్యాన్ని ముందు బాగా పరిశోధించాలి. దేవుని చెప్పినట్లుగా వాక్యాన్ని ఏదైతే నేర్చుకున్నానో దాని ప్రకారం నేను జీవించాలి. నేను జీవించిందే కాకుండా ఇంకా ఏం చేయాలనుకున్నాడండి, ప్రజలకు అనేక మందికి ఇవన్నీ బోధించి వాళ్ళ జీవితాలు మార్చాలనుకున్నాడండి. అంటే అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. స్వార్థంగా ఏమైనా ఆలోచించాడండి? మళ్ళా నేను నేర్చుకున్నది, నేను స్టడీ చేసింది ఇంకొకరికి నేర్పించేస్తే వాళ్ళు జ్ఞానవంతులు అయిపోతారు అని ఎక్కడ అనుకోలేదండి. యేసు ప్రభు కూడా ఉచితంగా పొందింది ఉచితంగా ఇమ్మన్నాడండి. దేవుడు ఇప్పుడు మనకి ఉచితంగా ఇచ్చారు ఈ వాక్యాన్ని, లేదా మనం ఏమైనా డబ్బులు కట్టామండి వాక్యం నేర్చుకోవడానికి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన వాక్యం నేర్పించినప్పుడు ఒక్కొక్క ఉపమానానికి ఒక్కొక్క అమౌంట్ ఏమైనా పెట్టారా? ఏం పెట్టలేదండి. ఉచితంగానే నేర్పించమన్నారండి దేవుడు. పౌలు నేను నేర్చుకున్న దాంట్లో మొత్తం మీకు తెలియజేశాను అన్నాడండి. ఎంత వాక్యం తెలుసో, ఎంత దేవుని సంకల్పం తెలుసో అదంతా మీకు తెలియజేశాను అన్నాడండి. అంటే దేవుని సంకల్పం ఏది వాక్యం మనం దాచుకోవడానికి కాదు, దాచుకొని మనతోనే కుళ్ళబెట్టేసుకోకూడదండి. ఒకవేళ ఆది క్రైస్తవులు అలాగే అనుకుని ఉంటే ఇప్పటి వరకు క్రైస్తవ్యం వచ్చేదండి? ఆ జాన్ గోటన్బర్గ్ ఇంకెవరికి తెలియకూడదు ఈ వాక్యం, నాకే తెలియాలంటే వచ్చే యంత్రాన్ని కనిపెట్టేవాడా? అనేక భాషల్లో ఈరోజు తర్జుమారు అవుతుందండి బైబిల్. అనేక భాషల్లోకి. అంటే జ్ఞానం మాతోనే ఉండిపోవాలనుకోకూడదండి. ఈరోజు ఇంకొకరు నేర్పిస్తే వాళ్ళు ఇంకొకరికి నేర్పిస్తారండి. అంటే దానివల్ల మనకు ఘనత పెరుగుతుందా తగ్గిపోద్దండి? ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటామండి, నేను పలానా పత్రిక పలానా ఆయన దగ్గర నేర్చుకున్నాను, పలానా పుస్తకం పలానా ఆయన దగ్గర నేర్చుకున్నాను అన్నప్పుడు ఆయనకి ఘనత, ఆయనకి పేరు తక్కువ చేసినట్టండి, ఘనత అండి. కాబట్టి యజ్రా ఆయన నేర్చుకున్న వాక్యాన్ని నేను ప్రజలందరికీ నేర్పించాలి, ఇశ్రాయేలు అందరికీ నేర్పించాలి అనుకున్నాడండి. రాజశేఖర రెడ్డి గారు 108 అని అంబులెన్స్కి నెంబర్ పెట్టారు కదండి. ఎందుకు పెట్టారండి? అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనమండి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. అంటే ఉచితంగా సేవ చేయండి అని అది పెట్టారండి 108 అని. అంటే దేవుని మాటలు కానీ, దేవుని పరిచర్య కానీ, దేవుని వాక్యం కానీ మన జ్ఞానం మన దగ్గర దాచేసుకోకూడదండి. వచ్చిన రోజే గోల, వచ్చిన ఒక రోజే గోలండి. తర్వాత అంటే సర్లేండి మీరు చూడండి. ఇప్పుడు యజ్రా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడండి. మనం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన నిర్ణయాల మీద నిలబడతామా, తప్పిపోతామండి? మన నిర్ణయం జనవరి 1కి ఏదో ఒక రోజు తీసుకుంటామండి. ఒక వారం రోజులు కరెక్ట్గా పాటిస్తామేమో, బైబిల్ చదవడమైనా లేదంటే పలానా నేను ఇలా డైట్ చేయాలనుకుంటామండి, ఇన్ని కేజీలు తగ్గిపోవాలనుకుంటామండి. 2 రోజులు పాటిస్తాం, తర్వాత మళ్ళీ మర్చిపోతామండి. లేదంటే డైలీ ఇలాగా ప్రార్థన చేసుకోవాలి, డైలీ చదివేసుకోవాలనుకుంటామండి. కొన్ని రోజులు ఫాలో అవుతాం, మరలా మర్చిపోతామండి. మరి యజ్రా నిర్ణయం తీసుకున్నాడు, తీసుకొని విడిచిపెట్టేశాడా? ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అవలంబించాడండి. అది చూద్దామండి. నెహెమ్యా గ్రంథంలో ఉంటుందండి. యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇవన్నీ ఒక కాలంలో జరిగినవి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో నేనే చదివేస్తాను. ఏడవ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని యజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడు దాని గ్రహింప శక్తిగల పురుషులు కలిసిన సమాజం అంతటిని ఎదుటనున్న ధర్మశాస్త్రము తీసుకుని వచ్చి, అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చారండి ప్రజల దగ్గరికి. ఇప్పుడు ఆ ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధగా వినేలా చేశాడో చూద్దామండి. 3వ వచనం. ఆ నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును ఎలా విన్నారంటండి? శ్రద్ధతో వినిరి.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి మరి విన్నారంటండి. ఎజ్రా దేవుని వాక్యం చెప్తుంటే శ్రద్ధగా విన్నారంటండి. అంటే ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అటు ఇటు కదలలేదండి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అంటే దేవుని వాక్యంలో ఇలా ఉందా? దేవుని మాటల్లో ఇలా ఉన్నాయా? ఇలా చెప్పబడుతుందా? అని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నారంటండి. అంతేకాకుండా లేచి నిలబడి విన్నారంటండి. అంటే మనం దేవుని వాక్యం చదువుకున్నప్పుడు నిలబడతామండి. నిలబడి చదువుకొని వాక్యాన్ని కూర్చొని వింటున్నామండి. కానీ ఆ కాలంలో ఎలా విన్నారండి? ప్రస్తుతానికి అప్పుడు ఎజ్రా చెప్తున్నప్పుడు నిలబడి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉన్నారంటండి. మనకు ఒక గంటకే ఏమనిపిస్తుందండి? ఎప్పుడు వెళ్ళిపోదాం? ఎప్పుడు అయిపోద్దా? మరలా బేగ వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది కదా! కొంచెం లేట్‌గా వెళ్దాం. కానీ ఇశ్రాయేలీయులు ఎంత విశ్వాసంగా ఉన్నారండి. మనం ఇశ్రాయేల్ గురించి ఏమనుకుంటామంటే ఆళ్ళు తిరుగుబాటు చేసినోళ్ళు, సణుగునోళ్ళు ఇలాంటోళ్ళు అనుకుంటామండి. కానీ చాలా సందర్భాల్లో ఆళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పదా అనిపిస్తదండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడి శ్రద్ధగా విన్నారంటండి. శ్రద్ధగా. ఇప్పుడు శ్రద్ధగా వింటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయా? అశ్రద్ధగా వింటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయండి. అది మనం దేవుని వాక్యానికి ఇచ్చే విలువండి. ఇప్పుడు శ్రద్ధగా వినట్లే. ఆ పక్కన ఉన్నోడిని ఏదో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాం. లేదంటే ఫోన్‌కి ఎలుక్కుంటూ ఉంటాం. లేదంటే మనకి నచ్చినట్లుగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాం. కాళ్ళు ఊపుకొని కూర్చుంటామండి. లేదా పక్కన పిల్లలతో ఆడుకుంటామండి. అది శ్రద్ధగా విన్నట్లా? మరి ఆళ్ళు ఎలా విన్నారండి? ఇశ్రాయేలీయులు ఎలా విన్నారమ్మ వాక్యం చెప్తున్నప్పుడు? శ్రద్ధగా విన్నారండి. ఇప్పుడు శ్రద్ధగా వింటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయండి. అశ్రద్ధగా వింటే ఇర్మీయా గ్రంథం 48 అధ్యాయం 10 వచనం ఎవరైనా ఒకరు చదివండి. ఇర్మీయా గ్రంథం 48 అధ్యాయం 10 వచనంలో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. అంటే మనం ఇప్పుడు దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేయకపోతే ఏమవుద్దంటండి? ఆ శాపం అయిపోద్దండి. అంటే దాని బదులు మనం అశ్రద్ధగా ఉండే కన్నా అక్కడ ఉండకపోవడం బెటర్ ఏమో. అంటే అదే మనకు శాపం అయిపోద్దేమో అశ్రద్ధగా ఉండడం వల్ల. అంటే ఇప్పుడు దేవుని వాక్యానికి ఇచ్చే విలువండి అది. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు. మనం లేచి నించుంటామండి? ఆయనకి రెస్పెక్ట్ ఇస్తామా? మర్యాద ఇస్తామా? మనం ఏదో హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వస్తే, ఒక కలెక్టర్ వస్తే మర్యాద ఇస్తామండి. మరి దేవుని వాక్యానికి ఆళ్ళు మర్యాద ఇచ్చి శ్రద్ధగా ఆయన వాక్యాన్ని విన్నారంటండి. మరి ఈరోజు మనం ఎక్కడైనా బైబిల్ క్లాస్ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు అంటే మనం కూర్చొని వినడానికి కూడా భారమే. అవునా కాదండి? కానీ ఇశ్రాయేలీయులు ఎలా విన్నారండి? ఆ! మరి కాళ్ళు నొప్పులు రాలేదండి ఆళ్ళకి? అయినా సరే కదలకుండా ఉండుంటారండి. వచ్చినా కాళ్ళు నొప్పులొచ్చినా, పక్కన ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినా అయినా సరే శ్రద్ధగానే విన్నారండి. తర్వాత 6 వచనం. మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా హ్మ్. ఆమేన్, ఆమేన్ అనిరి. అంటే దేవునికి స్తుతులు చెల్లించారండి అందరూ కలిపి. ఇప్పుడు దేవుణ్ణి ఇప్పుడు దేవుడు స్తుతులకు అర్హుడేనా? ఆయన పూజ్యనీయుడేనండి? ఇప్పుడు రెవరెండ్ అనే పేరు పెట్టుకుంటారండి చాలామంది. రెవరెండ్ పలానా పాస్టర్ గారని, రెవరెండ్ గారని ఇలాంటి పేర్లు ఉంటాయండి. అంటే రెవరెండ్ అంటే అర్థం ఏంటో తెలుసండి? పూజ్యార్హుడు, పూజనీయుడు. ఆ పదం యేసుప్రభుకి వాడబడిందండి. అంటే దేవునికి వాడబడిందండి. జయశాలిగా వచ్చుచున్నాడు అనే మాట యేసుప్రభుకి వాడబడిందండి ప్రకటన గ్రంథంలో. ఈరోజు ఆ జయశాలి అనే మాటను తీసుకెళ్ళి మనుషులు పెట్టుకుంటారు. రెవరెండ్ అనే మాట తీసుకెళ్ళి మనుషులకు పెట్టుకుంటారు. మానవుడు పూజనీయుడా? మానవుడు జయశాలా? కాదండి. దేవుడికి వాడబడిన పదం మానవుడు పెట్టుకోకూడదండి. దేవుడు మాత్రమే పూజనీయుడండి. ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడండి. ఆరాధనకు అర్హుడండి. ఏ మానవుడు రెవరెండ్ అని, జయశాలి అని పెట్టుకోకూడదండి. ఇప్పుడు దేవుణ్ణి వాళ్ళందరూ కలిసి స్తుతించారంటండి. భక్తులు చాలామంది ఆయన మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని? అంటే అలాంటి భావంతో ఉన్నారండి. కానీ ఈరోజు నేను పూజనీయుడిని, రెవరెండ్‌ని ఆ మాటలు పెట్టుకోకూడదండి. దేవునికి వాడబడిన మాట
మనం పెట్టుకోవచ్చండి? అది ఆయనకి మాత్రమే చెల్లుబాటు అవుద్దండి. ఇంకే మానవుడికి చెల్లుబాటు అవ్వదండి. తర్వాత వీళ్ళందరూ కలిసి స్తుతులు చెల్లించారు. 9వ వచనం నుంచి. ప్రజలందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడియు, శాస్త్రియు, యజ్రాయును బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. అంటే ఇప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత యజ్రా వాక్యం చెప్తున్నాడండి. వీళ్ళందరూ శ్రద్ధగా నించొని వింటున్నారండి. విన్న తర్వాత ఏమైనా స్పందన ఉందా? స్పందన లేదండి. ఏం చేశారంటండి? ఆ వాక్యం విని అందరూ ఏడ్చారంటండి. ఎందుకు ఏడ్చుంటారమ్మా? ఎందుకు ఏడ్చుంటారండి? ముగించేస్తానండి. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తానండి. ఎందుకు ఏడ్చుంటారండి? వాక్యం విని అయ్యో! మేము ఇలా లేమే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని మాటలు ఇలా ఉన్నాయి, ఇలా జీవించమని చెప్తుంది, మేము ఇలా లేమే అని ఏడ్చారంటండి. అప్పుడు యజ్రా, నెహెమ్యా అంటే ఆళ్ళన్న మాట, మీరు ఏడవద్దు, మీ ఏడుపు మంచిదే. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నారండి దాన్ని బైబిల్‌లో. అంటే మన జీవితం ఇలా బాలేదు, నా వాక్యానికి సరిపోవట్లేదు నా జీవితం, దేవుని సంకల్పం వేరు, నా బతుకే బతుకొకటి, దేవుని ఉద్దేశం వేరు అన్నప్పుడు మనకి ఏడుపొచ్చిందనుకోండి, ఆ ఏడుపు దేవునికి ఇష్టమైన ఏడుపండి. అంటే దేవుని మనసునే మార్చేద్దండి ఆ ఏడుపు. అలాంటి ఏడుపు ఆళ్ళందరూ కలిసి ఏడ్చారంటండి. ప్రజలందరూ ఏడ్చారంటండి. ఏం స్పందించాలండి వాక్యం విన్నప్పుడు. మన హృదయాన్ని రాతి హృదయంలా చేసుకోకూడదండి. ఎన్నిసార్లు దేవుడి మాటలు వింటున్నా కోపం, అసూయ, పగలు ఇంకా పోతున్నాయండి. అంటే హృదయాన్ని రాతి హృదయంలా చేసుకున్నామండి. ఆ హృదయంలో మెత్తదనం రావట్లేదండి. ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడండి. మరి ఆయన ప్రభురాత్రి భోజనంలో యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం ఎలా ఉండాలండి? మన కళ్ళు చెమ్మగిల్లిపోవాలండి. కానీ మనం పక్కోళ్ళతో మాట్లాడుకుంటాం, పిల్లలతో ఆడుకుంటాం. అంటే అశ్రద్ధగా ఉన్నామండి. శ్రద్ధగా లేమండి. కాబట్టి అంటే మీ చిత్తం దైవ చిత్తానుసారమైన దుఃఖం మీ దుఃఖం. అలాంటి ఏడుపు కావాలండి. మనకెలాంటి ఏడుపులొస్తాయంటే, ఆళ్ళకి ఎక్కువ మార్కులొచ్చేసాయి. ఆ పక్కింటోడు ఈ మేడ మీద మేడ కట్టేసాడు. ఆడు కారు కొనేసుకున్నాడు. అవతలోడికి ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఏడుపు మంచిది కాదండి. ఆ ఏడుపు దేవునికి నచ్చదండి. వాక్యం విని ఇలా లేనే అని ఏడ్చామనుకోండి, ఆ ఏడుపు దేవునికి ఇష్టమండి. అందుకే దుఃఖపడేవారు ధన్యులు అన్నారండి. అంటే దేవుడు అలాంటి ఏడుపు కావాలనుకుంటున్నాడు. అలా స్పందించాలనుకుంటున్నాడండి. అందుకోసం ఒక ఉపమానం కూడా చెప్పారండి యేసుప్రభు. పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను కూర్చిన ఉపమానం. ఒక అంటే ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఎన్ని రకాల మంది ప్రవక్తలు పంపించినా సరే ఇశ్రాయేల్ మారట్లేదంట యేసుప్రభు కాలంలో. బాప్తిసం ఇచ్చి యోహాన్ని పంపించారు. ఏమన్నారు? ఈడేమో ఒంటెల్ని అదే మిడతల్ని తింటున్నాడు, ఆ తేనె తాగుతున్నాడు, సామాన్యంగా మనుషుల్లా లేడు, ఈడో పిచ్చోళ్ళలా ఉన్నాడు అన్నారంటండి. సరే ఈయన వ్యక్తిత్వం వేరు కదా! ఇప్పుడు యేసుప్రభుని పంపిద్దాం అనుకున్నారండి. యేసుప్రభు సామాన్య మనుషులతో కలిసి అందరూ తిన్నట్లే తింటాడు. అందరూ వేసుకున్న బట్టలే యేసుకుంటారండి. అందరితో కలిసే తిరుగుతారు. ఇప్పుడు ఈళ్ళేమంటున్నారు ఈయన తిండిపోతూ, తాగుబోతూ, ఆ! పాపులతోని, సుంకరులతోనే ఈయన తిరుగుతున్నాడు. అంటే ఎలాంటి ప్రవక్తను పంపించినా సరే స్పందన లేదండి ఆ కాల ప్రజల్లో. కానీ ఈ కాలంలో నెహెమ్యా చెప్పినప్పుడు, ఎజ్రా చెప్పినప్పుడు ఏడ్చారంటండి. అంటే అలాంటి స్పందన మనలో దేవుడు కోరుకుంటున్నాడండి. అలాంటి దుఃఖం దేవుని మనసుని కరిగిస్తదండి. అంటే మనం ఒకసారి బాధపడి మరలా మారుదాం అనుకుంటామండి. మరలా అదే తప్పు చేస్తాం. మరలా మారుదాం అనుకుంటామండి. మరలా అదే తప్పు. అది మారు మనసు కాదండి. నిర్ణయం తీసుకున్నామంటే ఒకసారో, 2 సార్లో అండి. తర్వాత నిలబడాలండి. కాబట్టి ఇంకా మనం చదువుకోవడానికి ఉన్నాయి సమయం లేదండి. సరే 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. ఫాస్ట్‌గా 3 వచనాలు చదివి హ్మ్. 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 యాజకులను, లేవీయులను ధర్మశాస్త్రపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన యజ్రా యొద్దకు వచ్చిరి. అంటే ఇప్పుడు యవ్వనస్తుడైన యజ్రా దగ్గరికి ఎవరెవరు వస్తున్నారంటండి. శాస్త్రులు చాలా పెద్దలు వీళ్ళందరూ కూడా వచ్చి వింటున్నారంటండి. తర్వాత 8వ అధ్యాయం 13వ వచనం. అదే చదివాను. 14వ వచనం. యెహోవా మోషేకు దయచేసిన
ఉమ్, ఉమ్. 12వ వచనం చదువుకుందామండి. లేదా అంటే ప్రజలకు ఎలాంటి బోధలు బోధించాడో 12వ వచనం. ఆ తరువాత జనులు తమకు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారం పంపించుటకును చాలండి. అంటే ఇప్పుడు ఆ బోధలు విని ఎలా మారారంటండి వీళ్ళు. ఎవరైతే లేమిలో ఉన్నారో, ఎవరైతే తినడానికి తాగడానికి లేదో వీళ్ళు ధనంలో కాస్త సహాయం చేశారంటండి. స్పందన ఏమైనా ఉందండి? మార్పు కలిగిందా లేదండి ప్రజల్లో? కలిగిందండి. అసలు ఆయన ఎలాంటి కాలంలో పుట్టినవాడండి ఈ ఎజ్రా? చెరలో పుట్టాడండి. ఏ ఆరాధనలో పెరగలేదండి, ఏ బలుల్లో పెరగలేదండి. అయినా సరే ఎంత ఉన్నతంగా ఉందండి ఆయన క్యారెక్టరు, ఆయన వ్యక్తిత్వం. మరి ఇన్ని బోధలు విన్నా, ఇన్ని ప్రార్థనలకు వచ్చినా, ఇన్ని ఆరాధనలు జరిగిన మన వ్యక్తిత్వం ఎజ్రాలా కనీసం ఎజ్రాలాగా మారగలుగుతున్నామా? అక్కడ పర్ణశాలల అంటే పర్ణశాలల పండుగను ప్రారంభించారంటండి. అంటే పాత నిబంధనలో చాలా పండుగలు ఉన్నాయండి. అప్పటి వరకు కూడా ఏ పండగ జరగలేదండి. ఈ చెరలో ఉండిపోయిన 70 సంవత్సరాలు దేవుడు ఆజ్ఞాపించిన పండుగలు ఉన్నాయండి. ఎలా చేయాలి, ఏ సమయానికి చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎక్కడుండి చేయాలి అన్నీ కూడానా. ఆ 70 సంవత్సరాలు వీళ్ళు పండగలు చేయలేదండి. తర్వాత ఎజ్రా వచ్చి ఆ పండగలు చేయించాడండి. యెహోషువ కాలం మొదలుకొని ఎప్పుడూ అంత ఘనంగా జరగలేదంటండి. అంత ఘనంగా జరిగిందంటండి. అంటే ఇలాంటి ఎజ్రా ప్రతి సంఘానికి అవసరమా కాదండి. ఇలాంటి ఎజ్రాలు ప్రతి కుటుంబంలోనూ ఉండాలండి. ప్రతి సంఘంలోనూ ఉండాలండి. అలాంటి వారు తయారవ్వాలండి. ఈ ఎజ్రా మనందరికీ మాదిరా కాదండి. అలా చెరలో పుట్టి పెరిగి కూడా ఆయన దేవాలయం అంటే ఏంటో తెలీదు. అయినా సరే వచ్చి ఆ వాక్యాన్ని ఇప్పుడు యోదయాకి వెళ్ళిన తర్వాత ప్రజలందరికీ వాక్యం నేర్పించాలి. మొదట నేను పరిశోధించాలి ఈ వాక్యాన్ని. ఆ పరిశోధించే వాక్యం, తెలుసుకున్న వాక్యాన్ని నేను తెలుసుకున్నానని చెప్పేస్తానంటే అయిపోదండి. ముందు ఆ వాక్య ప్రకారం జీవించాలంట. అది జీవించిన తర్వాత దాన్ని నేర్పించాలనుకున్నాడండి. యేసుప్రభు కూడా ఈయన అధికారం గలవాడిగా బోధిస్తున్నారే అన్నాడండి. అంటే ఇప్పుడు శాస్త్రులు పరిచయులు కూడా బోధిస్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళ బోధ ఎఫెక్టివ్గా లేదు? ఆ వాక్య ప్రకారం జీవించట్లేదండి. అంటే సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నారండి. అంటే పైకి ఘనంగా కనపడుతున్నారు వాళ్ళు, కానీ లోన జీవితం బాగాలేదండి. అందుకే యేసుప్రభు అధికారం గలవాడిగా బోధించారంటే ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన బోధించాడండి. ఆ వాక్యం నాది, నేను ఇలా బ్రతుకుతున్నాను అనే ధైర్యంగా బోధించాడండి. కాబట్టి ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి, నడుచుకున్న తర్వాత అనేక మందికి వాక్యాన్ని నేర్పించాలనుకున్నాడండి. ఈరోజు దేవుని సంకల్పాన్ని నేను ఇతరులకు తెలియజేయాలని మనలో ఎంతమంది అనుకుంటున్నామండి? ఇలాంటి నిర్ణయాలు మనకున్నాయా అసలు? ఈ గ్రంథాన్ని నేను స్టడీ చేయాలి అనే నిర్ణయం మనకుందా? ఈ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకోవాలి అనే నిర్ణయాలు మనకున్నాయా? నేను తెలుసుకున్న సత్యం మరొకరు తెలియజేయాలి అనే నిర్ణయాలు మనకు ఉంటున్నాయా అండి? అలాంటి నిర్ణయాలతో బ్రతికిన యవ్వనస్తుడండి ఎజ్రా. కాబట్టి ఆయన ఈరోజు మనందరికీ కూడా మాదిరిగా ఉన్నాడండి. ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.